నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు విసిరిన సవాలుకు తాను సిద్ధమేనని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే చర్చకు ముందే తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం బాధాకరమని విమర్శించారు. మీడియాతో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చకు సంబంధించిన ఏర్పాట్లు చేసి మరోవైపు హౌస్ అరెస్ట్ చేయడం రాజకీయ నాటకమని ఆరోపించారు. అన్ని లెక్కలు ఆధారాలతో చర్చకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్న గోపిరెడ్డి అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీంతో నరసరావుపేట రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నిన్న స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి కోటప్పకొండ దగ్గర నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్పి ఈరోజు ప్రతి సవాలు విసిరాను. దాని నిమిత్తం నిన్న సాయంత్రం 6 గంటల నుంచి పోలీసులు మా హాస్పిటల్ చుట్టూ నిర్బంధం చేసి ఎవరిని కూడా మా కార్యకర్తలను కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ ఎవరిని కూడా నన్ను కలవకుండా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. మరి ఎమ్మెల్యే గారు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, పోలీసులతోనే మాట్లాడాను, అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తే ఏమిటి ఉపయోగం? అంటే నువ్వు కావాలని నీ దగ్గరికి ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావట్లేదు, నిన్ను ఆల్రెడీ అసహించుకునే పరిస్థితి, చేదరించుకునే పరిస్థితి, ఎవరు కూడా రావట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా ఇలాంటి సవాళ్ళు విసిరితే నీకేదో సానుభూతి వచ్చింది, వాళ్ళు ఏదో వస్తారని చెప్పి ఒక ఆలోచనతో ఈ సవాలు విసిరి తీరా నువ్వే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నావు, నువ్వే మాటిచ్చావు, పోలీసులు విలేకరులు అందరూ కూడా నేను చూసుకుంటానని చెప్పావు, కోటప్పకొండ మీద ఏర్పాట్లు చేస్తానన్నావు, దానికి మేము సిద్ధం అని చెప్పావు. మళ్ళీ రాత్రి అంటే పోలీసులతో మాట్లాడకుండా ఎలా చేస్తారు ఏర్పాట్లు? అసలు ఇది కావాలని ఒక డ్రామా సృష్టించే కార్యక్రమం చేశాడు అరవింద్ బాబు. మేము డ్రామా చేయట్లా, నేను ఒక్కడే వస్తానని చెప్పాను. నేను ఆఖరికి పోలీసు వెహికల్లో కూడా నేను ఒక్కడే వస్తాను, నువ్వు ఎంతమందిని తెచ్చుకున్నా పర్వాలేదు, నేను ఒక్కడే వస్తాను. కొండ దగ్గర కానీ, కొండ మీద కానీ, కొండ కింద కానీ ఎక్కడ పెట్టినా సరే నేను ఒక్కడే వస్తాను. ఇప్పటికే నేను చెబుతున్నాను, నేను ఒక్కడే పోలీసు వారి వెహికల్లో వాళ్ళ యొక్క అనుమతితో ఖచ్చితంగా నేను వచ్చే కార్యక్రమం చేస్తాను. కాబట్టి నేను ఒకటే చెప్తాను, పూర్తిగా నువ్వు విఫలమయ్యావు, నీ బండారం బయటపడిద్ది. ఏం చేయలేదు కదా, అభివృద్ధి ఏమన్నా చేస్తే కదా. ఈ అభివృద్ధి ఏమి చేయకుండా నేను చేశానంటే ఎవడో నమ్మడం. నీ లెక్కలంటే నువ్వు 2 సెప్టాలు కట్టి ఫ్లైఓవర్లు అంటే ప్రజలేమో నమ్మే పరిస్థితి కాదు అరవింద్ బాబు. అందుకే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేనైతే సిద్ధంగా ఉన్నాను. లెక్కలతోటి సహా 2400 కోట్ల అధికార లెక్కలతో ప్రతి డిపార్ట్మెంట్లో దాదాపు 50 డిపార్ట్మెంట్లకు సంబంధించి లెక్కలతో వస్తాను. నువ్వు రా, దమ్ము ధైర్యం ఉంటే రా. మళ్ళీ చేతగాక ఏదో మీడియాతో మాట్లాడి నేను వేములపల్లి నర్సయ్యని పంపిస్తాను, నువ్వు వేరే వాళ్ళని పంపించి, ఇదేమీ చేతగా అంటాను. నర్సయ్య పంపించే బదులు నువ్వేరా, నేను ఒక్కడే వస్తాను, నువ్వు ఒక్కడే వేరా. ఆర్డీఓ ఆఫీసులో లేకపోతే కలెక్టర్ ఆఫీసులో ఎక్కడైనా పెడదాం. అంతేగాని ఆయన ఒకరిని పంపిస్తాడంట, నేను ఒకరిని పంపించాలంట. అంటే నీకేమి తెలియదని అర్థమవుతుంది. దీని ప్రకారం ఏమి అభివృద్ధి జరగలేదని అర్థమవుతూ ఉంది. అరే నీకు పిఆర్ రోడ్డు అంటే తెలియదు, R&B తెలియదు, NRGS రోడ్డు అంటే తెలియదు, ఒక రోడ్డుకి ఇంకోటి చెప్తావు. నీకేమి అర్థం కాలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. నీ తరపున రిప్రజెంటేషన్ ఏంటి? నువ్వే రావాలి. ఛాలెంజ్ విసిరింది నువ్వు, నేను. కాబట్టి మన ఇద్దరమే తేల్చుకుందాం. మధ్యలో వీళ్ళందరూ ఎందుకు? నీ చేతగానితనం, నీ యొక్క డొల్లతనం బయటపడుతూ ఉంది. అదే చెప్తున్నాను పోలీసు వాళ్ళకి కూడా. అయ్యా అక్కడ హాస్పిటల్లో ఏమన్నా బాత్రూములు ఉంటే తాళాలు వేయండి ముందు. ఆ బాత్రూంలో పోయి మళ్ళీ కూర్చొని ఆయన వేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. పోలీసు వాళ్ళకి కూడా చెప్తాను. బాత్రూంలో కూర్చొని ఇక మొసల కన్నీళ్ళు గార్చే కార్యక్రమం చేస్తాడేమో. ఆ బాత్రూంలో తాళాలు వేయండి. అవి డోర్లు పగలగొట్టే పరిస్థితి లేకుండా దయచేసి తాళాలు వేయండి. ఆ బాత్రూములు కూడా మూసేయండి ముందు. ఆ తర్వాత మీరు ఛాలెంజ్ సంగతి తర్వాత చూసుకుందాం. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎవరిని పంపించను, నేనే వస్తాను. నేను సింగిల్గా వస్తాను. నువ్వు రా, సింగిల్గా రా. దమ్ము ధైర్యం ఉంటే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నావు కదా, నీ మగతనాన్ని నిరూపించుకో. ఛాలెంజ్ విసురుతున్నా, నీ మగతనాన్ని నిరూపించుకో. వస్తాను, నేను కూడా వస్తాను. వెళ్దాం, ఈ చర్చ మొత్తం చేద్దాం. మా లెక్కల ప్రకారం 2467 కోట్ల రూపాయలు, ప్రతి రూపాయికి కూడా లెక్క ఉంది, ప్రతి పైసాకి లెక్క ఉంది, అన్ని డిపార్ట్మెంట్లతో సహా. నువ్వే చెప్పావు
మీడియాలో 427 కోట్లు సంక్షేమం అని చెప్పారు. ఏమి ఇచ్చారా సంక్షేమం తెలుగుదేశం పార్టీలో? ఉన్న కొత్త పెన్షన్ ఏమైనా ఇచ్చారా? మేమిచ్చిన పెన్షన్ డబ్బులు కూడా మీరు లెక్క పెట్టుకుంటున్నారు. మేమిచ్చిన పెన్షన్లు కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. సరే పోనీ 427 కోట్లు నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే పోదాం. అందులో మోసాలు ఎన్ని ఉన్నాయో అబద్ధాలు ఎన్నో నాకు తెలియదు. ఎందుకంటే ఈ మనిషి లేయిస్తే అబద్ధం ఆడతాడు. లేయిస్తే అబద్ధం, మోసం చేయటం, పచ్చి మోసం చేయటం మాకు తెలుసు. ప్రాక్టీస్ రంగంలోంచి తెలుసు మాకు. అవన్నీ మాట్లాడట్లా. 427 కోట్లు నువ్వు అభివృద్ధి అన్నావు, సంక్షేమం అన్నావు, 127 కోట్లు అభివృద్ధి అన్నావు. మొత్తం కలిపితే 540 కోట్లు వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు 2 సంవత్సరాల్లో 540 కోట్లు పెట్టి అభివృద్ధి చేసావు. మేము 5 సంవత్సరాల్లో 2457 కోట్లు. అంటే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం నువ్వు 5 సంవత్సరాలు ఎంత చేస్తావు? సంవత్సరానికి 275 కోట్లు వచ్చింది. 5 సంవత్సరాల్లో 1200 కోట్లు వస్తుంది. మేము 2400 కోట్లు, అంటే డబల్ అయింది. నీ లెక్క ప్రకారమే డబల్ చేసాం మేము. నీకు మాకు పోటీ ఎట్లా? ఏం చేసావని అభివృద్ధి? ఏం చేసావని ఎక్కడ చూపించు అభివృద్ధి? ఒక కోటప్పకొండలోనే మేము 33 కోట్లు పెట్టి అభివృద్ధి చేసాం. కోటప్పకొండ నువ్వు రూపాయి ఖర్చు పెట్టావు. కోటప్పకొండలో ఆ బాత్రూములు 15 బాత్రూములు తప్పితే ఏమన్నా ఖర్చు పెట్టి చేసావా? ఓ పక్క కన్స్ట్రక్షన్ ఇది చేసామని చెప్పండి. 2 సంవత్సరాల్లో కనీసం 4 కోట్ల రూపాయలు కోటప్పకొండ ఫండ్స్ ఉన్నాయి కదా, ఏం చేశారు? వీళ్ళంతా కూడా అతను బండారం బయటపడిద్దని రాకుండా పోలీసుల చేత మమ్మల్ని అవసరస్ చేయించి మూసేసే కార్యక్రమం చేస్తారు. ఎవరో చెప్తా ఉన్నారు, ఎవరో పోస్టులు పెడతా ఉన్నారు, వీళ్ళిద్దరూ చర్చలు జరగదని చెప్పి. నేను ఒకటే చెప్తాను, చర్చకి నేను సిద్ధం, విత్ కాగితాలు, విత్ ప్రూఫ్స్. ఆయనకి ప్రెస్ మీట్లోనే నేను చెప్తాను మొత్తం. 12 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలన్నీ కూడా నీకు కూడా పంపిస్తాను మీడియా ద్వారా. లేదా మీడియా వాళ్ళు, లేకపోతే పోలీసు వాళ్ళు, ఎవరైనా సరే, ఎవరికైనా సరే ఈ లెక్కతోటి సహా, రూపాయితోటి సహా లెక్క చెప్పే కార్యక్రమం చేస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించుకో. నువ్వేం చేసావో ప్రజలందరికీ తెలుసు. నీ నీ నువ్వు నీ నీ ఎమ్మెల్యే పిఏలే 7 పిఏలు, కూతుర్లు 3 కూతుర్లు. వీళ్ళు చాలు ఈ నరసరావుపేటను అభివృద్ధి చేయడానికి. వీళ్ళు చాలు, ఇంకెవరు అక్కర్లా. ఈ 7, 3, 10 మంది చాలు. వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం లెక్కలు చెప్తారో చూసుకో. ఖచ్చితంగా శరమగీతం పాడే మాటలు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు కూడా నిన్ను అవసరస్ చేయమని చెప్పారు. మన బండారం బయటపడిద్ది, మనం ఏం చేయలేదు అని వాళ్ళు కూడా అవసరస్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? చెప్పండి. ఇవన్నీ వాస్తవాలు కాదా? కాబట్టి తప్పకుండా నేనైతే రెడీగా ఉన్నాను, ఒక్కడనే రావడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి పోలీసు వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తాను, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తాను. మా వాళ్ళు ఎవరూ రారు, నేను ఒక్కనే వస్తాను. మీ వెహికల్లో వస్తాను, మీ వెహికల్లో వస్తాను నేను. ఆయన కూడా ఒక్కడిని రమ్మనండి, చర్చిద్దాం. ఆయనకి ఏం తెలుసో, ఏమి లెక్కలు తెలుసో మొత్తం తేలుద్దాం ఖచ్చితంగా. ఇది నా యొక్క విజ్ఞప్తి.